2025 మొదటి 4 నెలలు టాలీవుడ్ జర్నీ ఎలా సాగిందో మీకు తెలుసా? హైప్ తో స్టార్ట్ అయిన ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొట్టేసింది. ఏప్రిల్ కూడా పూర్తయింది. మరి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ సినిమా ప్రపంచంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ లో 2025ను భారీ అంచనాలతో స్వాగతించింది. జనవరి నెల సంక్రాంతిలో బరిలో రెండో బ్లాక్ బాస్టర్స్ వచ్చి ఇండస్ట్రీకి మంచి ఊపిచ్చాయి. కానీ అదే ఊపు కొనసాగలేదు. ఫిబ్రవరిలో తండేల్ ఒక్కటే హిట్ అవ్వగా మిగతా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. మార్చిలో పెద్ద హీరోలు లేని గ్యాప్ లో మ్యాడ్ స్క్వేర్ కోడ్ లాంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తో బాక్స్ ఆఫీస్ ను నిలబెట్టాయి. అయితే రాబిన్ హుడ్, దిల్ రూ బాయ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఏప్రిల్ అంటే సమ్మర్ హాలిడేస్, పెద్ద సినిమాల హంగామా. కానీ ఈసారి టాలీవుడ్ కు నిరాశే మిగిలింది. జాక్, ఓదెలట్టు, అర్జున్, సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు విడుదలైన అని అవి ఒక్కటి హిట్ అవ్వకపోగా మొత్తానికి జనవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు 70 సినిమాలు వచ్చి కేవలం 5 మాత్రమే హిట్ టాక్ ను దక్కించుకున్నాయి. అది కూడా సంక్రాంతికి ఫేవరెట్ వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు అంతా మే నెల మీదే ఆశలు పెట్టుకున్నారు. హిట్ కొట్టే సినిమాలు వస్తాయా లేక మళ్ళీ అదే నిరాశ కొనసాగుతుందా? మీరే చెప్పండి. టాలీవుడ్ కు రీఛార్జ్ అవ్వాల్సిన టైం వచ్చిందా?